దీని పేరు మంజిష్ట. మంజిష్ట. సో ఈ మంజిష్ట తోటి నేను మీకు ఒక దవా చాయ్ తయారు చేస్తాను. అంత స్మెల్ రావట్లేదు దీనికి. మీరు ఈ ఆయుర్వేద మూలికలన్నీ కూడా ఎలా సేకరిస్తున్నారు, ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? యాక్చువల్లీ మేము 5th జనరేషన్. మేము ఒక 200 సంవత్సరాల నుంచి తెలంగాణలో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అట్లా ఇదే వర్క్లో ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ మంచి అరుదైన వనమూలికలు గుడ్ క్వాలిటీతో ఏ సీజన్లో కలెక్ట్ చేయాలి, వాటిని ఎలా ప్రొక్యూర్ చేయాలనేది మేము మాకు తెలుసు అనమాట. సో అలా టాప్ మోస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి హెర్బ్స్ మేము కలెక్ట్ చేస్తాం. మసాలాలు వచ్చేసరికి మనము మనుషులమే పండించాలి కాబట్టి అందులో టాప్ మోస్ట్ క్వాలిటీ కర్ణాటక మరియు వెస్ట్ బెంగాల్ అండ్ కేరళలో మేము మసాలాస్ ప్రొక్యూర్ చేస్తాం. ఇవన్నీ ఒక్కొక్క మూలిక చూడొచ్చు. ఇందులో 24 వనమూలికలు ఉన్నాయి. సో 24 ఎందుకు చేసామంటే అదొక ఫార్ములా అనమాట. సో ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంది అయితే, ఏది ఎలా కలపాలి, దేంతో చేయాలి అని. ఓకే. సో ఇప్పుడు మీరు చేసే టీలో ఒక ఫార్ములా, అంటే డైరెక్ట్ గా మనం ఏం వేస్తలేము, ఒక ఫార్ములా ఉంది అయితే. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకటే మనం అనుకున్నాం కదా, లైక్ అపోహలు చాలా ఉన్నాయని, నాకు చాలా ఉన్నాయి. లైక్ ఆయుర్వేదం అనగానే ఎప్పటికి పని చేస్తాదో అని ఒకటి ఉంది. సో ఇప్పుడు ఈ టీని ఏంటి, దవాచాయ్ అనొచ్చా? దవాచాయ్ రెగ్యులర్. దవాచాయ్ రెగ్యులర్ ఇప్పుడు చేసి ఇచ్చారు నాకు. సో కలర్ కూడా ఇంత రెడ్ గా. కలర్ రావడానికి దీని పేరు వాత నారాయణ చంద్ర చెక్క. దీని పేరు చంద్ర చెక్క అండ్ మంజిష్ట. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, మామూలుగా మీరు 99 దోశ తెలుసు కదా మేడం? తెలుసు. 99 దోశలా ఉండేది పిండి ఒకటే, ఏది బియ్యం పిండి. కానీ పైన ఇచ్చిన టాపింగ్ ను బట్టి ఆ 99 అయినాయా లేదా. అలాగే ఈ దవా చాయ్ కూడా ఒక దవా చాయ్ ఫస్ట్ ఉంటుంది, దాంట్లో మీరు యాడింగ్ ఏది వేస్తే ఆ చాయ్గా మారిపోతుంది. సో ప్రతిసారి కష్టపడనక్కర్లే. వీ హావ్ గివెన్ ఇది బేస్. ఇప్పుడు ఈ బేస్ నార్మల్ గా అందరు తాగాలి. ఓకే. సో ఈ బేస్ లో మీరు ఇంకేదన్నా యాడ్ చేస్తున్నారు? చేయొచ్చు. అట్లా మనం 300 వెరైటీస్ ఆఫ్ హెర్బ్స్ యాడ్ చేస్తే 300 వెరైటీస్ గా దవా చాయ్గా మారుతుంది.